2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఏ కంపెనీలో జాబ్ వచ్చింది? ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే. ఎన్ని మంత్స్ అయింది జాబ్ వచ్చి? అంటే రీసెంట్ గానే ఒక 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ అవుతుంది. జాయిన్ అయ్యారా? అంటే ఈ మంత్ 21st జాయిన్ అవ్వాలి. ట్రైనింగ్ ఉంది రాజస్థాన్ లో. ఓకే. సో కోడ్ జ్ఞాన్ మీకు ఏ విధంగా ఈ జర్నీలో హెల్ప్ అయిందని మీరు అనుకుంటున్నారండి? ఎన్ని మంత్స్ కోర్స్ తీసుకున్నారు? 6 మంత్స్. 6 మంత్స్ తీసుకున్నారు. మీకు ఎలా హెల్ప్ అయింది కోడ్ జ్ఞాన్? సాఫ్ట్ స్కిల్స్ బాగా హెల్ప్ అయింది. మ్మ్. అంటే సాఫ్ట్ స్కిల్స్ లో సెల్ఫ్ ఇంట్రడక్షన్, పీపీటీ ప్రెసెంటేషన్, గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ బాగా కనెక్ట్ చేశారు. మాక్ ఇంటర్వ్యూస్ కూడా. ఓకే. దానివల్ల నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయ్యి చాలా ఇంప్రూవ్ అయింది. ఓకే. సో ఇంటర్వ్యూస్ ఎన్ని రౌండ్స్ జరిగాయండి మీకు? సింగిల్ రౌండ్ ఇంటర్వ్యూ. సింగిల్ రౌండ్ ఇంటర్వ్యూ. ఓకే. సో ఇప్పుడు కొత్తగా పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వచ్చే స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటే గ్యారంటీ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. సో కోడ్ జ్ఞాన్ లో బాగా ప్లస్ అయిన పాయింట్ ఏంటని మీరు అనుకుంటున్నారు? నేనైతే సాఫ్ట్ స్కిల్స్ అని అనుకుంటున్నాను. మా మెంటర్ భరత్ సార్ అన్ని దగ్గర నుండి జాగ్రత్తగా చేయించారు. ఓకే. సో 2026 లో జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా బయట ఉన్నాయండి? అంటే చాలా టఫ్ గానే ఉంది మ్యామ్. మనం ట్రై చేసే దాన్ని బట్టి ఉంటుంది ఇది. ఓకే. సో పర్సంటేజ్ మ్యాటర్స్ అంటారా? స్కిల్ మ్యాటర్స్ అంటారా? నో మ్యామ్, ఓన్లీ స్కిల్ మ్యాటర్స్. ఓన్లీ స్కిల్ మ్యాటర్స్. పర్సంటేజ్ ఎవరు అసలు అడగట్లేదు. మీరు ఇంటర్వ్యూలో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటండి కొత్తగా? అంటే మనకు ఒకలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అడుగుతారు, ఈ పాయింట్స్ మాత్రమే చూస్తారన్న పాయింట్ ఏదో ఉంటుంది. ఇప్పుడున్న స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు అసలు? వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చెప్పగలుగుతున్నామా లేదా అని చూస్తున్నారు. అది రైట్ అయినా రాంగ్ అయినా. కాన్ఫిడెన్స్ మనం మాట్లాడుతున్నామా లేదా అనేది చూస్తున్నారు. సైలెంట్ గా ఉంటే కష్టం. ఖచ్చితంగా మాట్లాడాలి ఏదో ఒకటి. ఓకే. సో ప్రెసెంట్ భూమ్ లో ఉన్న కోర్సెస్ ఏంటండి? అంటే ఏ స్కిల్ నేర్చుకుంటే బెటర్ అంటారు? సాఫ్ట్ స్కిల్స్ మ్యాండేటరీ మ్యామ్ ఏదైనా. అండ్ కోడింగ్ విషయానికి వస్తే ఏది తీసుకోవాలి కోడింగ్ అంటారు? విషయానికి వస్తే అది వాళ్ళ పర్సనల్ మ్యామ్. పైథాన్ కానివచ్చు, జావా కానివచ్చు, ఎస్క్యూఎల్, HTML ఏదైనా కావచ్చు. ఓకే. వాళ్ళ సో ప్రిఫరెన్స్. మీ ప్యాకేజ్ ఎంతండి? 4.5 to 5 LPM. ఓకే. గ్రేట్. కంగ్రాచులేషన్స్. ఎక్స్పెక్ట్ చేశారా మీరు డెఫినెట్ గా జాబ్ వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా కోడ్ జ్ఞాన్ లో జాయిన్ అయిన డే 1 లో? ఎస్ మ్యామ్, అనుకునే జాయిన్ అయ్యాను, వచ్చింది. ఓకే. సో ఎక్కడ జాయిన్ అయ్యారు మీరు? విజయవాడ ఆర్ హైదరాబాద్? హైదరాబాద్ లో జాయిన్ అయ్యారు. ఓకే. సో ఇక్కడ ఎవరైనా సరే ఒకసారి కాలేజ్ అయిపోయిన తర్వాత స్కిల్ కనుక అప్ స్కిల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ, రైట్ చాయిస్ అంటారా కోడ్ జ్ఞాన్? అవును మ్యామ్, గ్యారంటీ. మీకు ఎన్ని డ్రైవ్స్ చూపించారండి కోడ్ జ్ఞాన్ వాళ్ళు? డ్రైవ్స్ అంటే చాలానే వచ్చాయి మ్యామ్. మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి అప్లై చేస్తే వస్తూనే ఉన్నాయి. మనం ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి. ఓకే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. యా, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఎన్ని మంత్స్ అయింది జాబ్ వచ్చి? నాకు యాక్చువల్లీ కాలేజ్ లోనే వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాక కొంచెం మాకు ట్రైనింగ్ లో జావా, పైథాన్ ఏదో చెప్తారని చెప్పి నేను ఇక్కడ జావా తీసుకున్నాను. జావా ఫుల్ స్టాక్. సో ఎలా అనిపించింది? కోర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఎన్ని మంత్స్ ఇక్కడ కోర్స్ నేర్చుకున్నారు మీరు? 1.5 months అయింది. రీసెంట్ గానే జాయిన్ అయ్యాను. ఓకే, రీసెంట్ గా జాయిన్ అయ్యారు. ఈ 45 days లో మీరు ట్రావెల్ అయిన దాంట్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటండి కోడ్ జ్ఞాన్ లో? నాకు పర్టికులర్ గా జావా బేసిక్ నాలెడ్జ్ ఉంది, అంటే మినిమం నాలెడ్జ్ అంత జస్ట్. ఇక్కడికి వచ్చాక సార్ బాగా చెప్పారు, నాకైతే చాలా బాగా అర్థమైంది. సాఫ్ట్ స్కిల్స్ కూడా మాకు రీసెంట్ గానే స్టార్ట్ అయింది, 2 weeks 1 week బ్యాక్ అలాగా. మేడం చాలా బాగా చెప్తున్నారు, అంటే ఇంటరాక్ట్ అవుతున్నారు, బాగా అందరిని ఇంటరాక్ట్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఉంటే ఇంకా నేర్చుకునేమో అనుకున్నాను. ఓకే. ఎన్ని మంత్స్ అయిపోయింది జాబ్ జాయిన్ అయ్యారా ఆల్రెడీ మీరు? లేదు, 29th జాయిన్. 29th జాయినింగ్. ఏ కంపెనీలో జాబ్ క్రాక్ చేశారండి? క్యాప్జెమినీ. ఓకే. ప్యాకేజ్ 4.25. బా, కంగ్రాచులేషన్స్ అండి. సో ఇప్పుడున్న ప్రెసెంట్ స్టూడెంట్స్ కి మీరు కొంత ఎక్స్పీరియన్స్ చేశారు ఇంటర్వ్యూని. ఎన్ని రౌండ్స్ జరిగాయండి మీకు ఇంటర్వ్యూ? ఒక రౌండ్. ఓకే. వాళ్ళు బాగా ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటారు? ఇప్పుడున్న స్టూడెంట్స్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే వాళ్ళు రెజ్యూమ్ పెడతారు కదా, ఆ రెజ్యూమ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటే చాలు. వాళ్ళు దాని గురించి అడుగుతారు, అంతకన్నా ఏం అడగరు.
అండ్ టెక్నికల్ స్కిల్స్ కి వస్తే వాళ్ళు బేసిక్ నాలెడ్జే చూస్తారు, ఎందుకంటే ఫ్రెషర్ గా వస్తున్నాం కాబట్టి. నన్నైతే బేసిక్ నాలెడ్జ్ అడిగారు, మా ఫ్రెండ్స్ Okay. కూడా అదే షేర్ చేశారు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇప్పుడు నేనైతే జావా పెట్టాను, దాంట్లో బేసిక్ గానే అడిగాను, నన్ను అంతకన్నా ఎక్కువ అడగలేదు. చాలా Okay. అంటే జస్ట్ వాళ్ళు మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటదని చూస్తారు అంతే, విత్ సమ్ So, టెక్నికల్ ఆ, స్కిల్స్. మనం ఏదైతే రెజ్యూమ్ లో పెడతామో అది మాత్రమే ఇంటర్వ్యూ రౌండ్ లో మ్యాటర్ అవుతుంది, అంతేనా? అంతే అంతే. యా, థ్యాంక్ యూ అండి. ఎనీవే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ.